ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ను ఉపయోగించుకుంటూ మూవింగ్ ఆబ్జెక్ట్స్కి ఫేస్ మాస్కింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దానికోసం అయితే మనం ఫస్ట్ అయితే ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నేమ్ అని పెడదాం, ఫేస్ బ్లర్ అని పెడుతున్నా. ఓకే, సో ఇది ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను, లొకేషన్ ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను అనేది ఫిక్స్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ లొకేషన్కి వెళ్ళి చూజ్ లొకేషన్ క్లిక్ చేస్తున్నా. తర్వాత డెస్క్టాప్ ఉంది కదా, డెస్క్టాప్ మీద పెట్టి సెలెక్ట్ ఫోల్డర్ని క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్రియేట్ని క్లిక్ చేస్తున్నాను. ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ వీడియో అయితే మనం ఫేస్ బ్లర్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని మనం టైమ్ లైన్లోకి అయితే తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది మీడియా ఫ్యాక్టర్. సో మనం ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో రైట్ క్లిక్ చేయండి, ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి, వీడియోని అప్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేయండి. తర్వాత ఇక్కడ విండోస్కి వెళ్ళండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత గాసియన్ బ్లర్ ఉంటుందన్నమాట, GAUSSIAN. ఓకే, గాసియన్ బ్లర్ మీద క్లిక్ చేసి దీన్ని వీడియో మీద డ్రాగ్ చేయండి. సో తర్వాత విండోస్కి వెళ్ళండి, ఎఫెక్ట్ కంట్రోల్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ గాసియన్ బ్లర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే మనకి ఏ షేప్లో కావాలని ఫిక్స్ చేసుకోండి. నేను దీనికోసం ఏంటంటే ఫేస్ మొత్తం రౌండ్ అప్ చేయాలి కాబట్టి నేను ఈ టూల్ని ఉపయోగిస్తున్నా, ఫ్రీ డ్రా బేజర్ టూల్ అనమాట. దీని మీద క్లిక్ చేసేసుకున్నాక నేను కంప్లీట్గా దీన్ని మాస్క్ చేసుకోవాలి. ఇంకా మీరు పర్ఫెక్ట్గా చేయడం కోసం దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ అనేది పెద్దదవుతుంది. మనం ఏదైనా రాంగ్ చేసామనుకోండి, Ctrl+Z క్లిక్ చేయండి. ఓకే, సో ఓవరాల్గా నాకు కావాల్సినట్టుగా వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ సేమ్ ఇలా డబుల్ క్లిక్ చేయండి, నార్మల్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ ఫేస్ మాస్కింగ్ అనేది కంటిన్యూస్గా ట్రాక్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ప్రతి ఫ్రేమ్ చేసుకోకుండా ఉండడం కోసం ఇక్కడ మాస్క్ మీద క్లిక్ చేయండి, మాస్క్ పాత్. తర్వాత ఇలా క్లిక్ చేయండి అనమాట. ఎందుకోసం అంటే మనం ప్రతి ఫ్రేమ్ కూడా మాస్కింగ్ చేయకుండా అలా అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ప్రతి ఫ్రేమ్ కూడా ఆటోమేటిక్గా మాస్కింగ్ చేసుకుంటూ వెళ్తుంది. సో నేను ఇంతవరకు వదిలేస్తున్నా, ఇంతవరకే నేను తీసుకుంటున్నాను, మిగిలినంత అవసరం లేదని జస్ట్ ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, మీకు మాస్కింగ్ అయితే కంప్లీట్గా ఈ పార్ట్ అంతా కూడా మాస్క్ అయిపోయింది అనమాట. యావరేజ్గా ఇది పార్ట్ అంతా మాస్క్ అయితే కనబడుతుంది. మనం ఇంకా కొంచెం ఏదైనా మిస్ అయిందనుకోండి, ఇలా పెట్టుకోవాలనుకుని ఒక్కొక్క ఫ్రేమ్ కూడా మనం చూసుకుంటూ కూడా ఇలా మార్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా ప్రాపర్గా చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిన తర్వాత మనం చేయాల్సింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చూడండి, మాస్కింగ్ కనబడుతుంది కదా, ఇక్కడ మాస్క్ ఫెదర్ ఉంది, దీన్ని ఇంక్రీజ్ చేయండి, కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా కిందకు రండి, ఇక్కడ బ్లర్నెస్ ఉంది కదా, దాన్ని పెంచండి అనమాట. బ్లర్నెస్ పెంచండి, ఎంత పెంచితే అంత పెరుగుతుంది. ఓకే, ఒకవేళ ఇన్వర్ట్ అని క్లిక్ చేశాను అనుకోండి, టోటల్ మొత్తం బ్లర్ అవుతుంది, అది మాత్రం కనబడుతుంది. ఇది ఆఫ్ చేసుకున్నాను అనుకోండి, టోటల్గా అదంతా కూడా బ్లర్ అవుతుంది. దీన్ని కొంచెం లైట్గా ఇలా పెంచండి, కొంచెం దీని మాస్క్ ఎక్స్పెన్షన్ కూడా కొంచెం పెంచండి. ఓకే, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా మాస్కింగ్ అయింది. ఒకసారి నేనైతే ఈ వీడియో అయితే ప్లే చేస్తున్నా. ఇక్కడ చూడండి, మాస్కింగ్ తప్పిపోవటం వల్లే మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి ఇలా డ్రాగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా మనకి మాస్కింగ్ అయితే అప్లై అవుతుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఆన్ Instagram Garuda Pro Telugu.